బరబ్బా వీళ్ళందరూ జలోతీయులతో సంబంధం దాంతో ఉన్నవాళ్ళు. ఈవెన్ యేసు ప్రభు యొక్క శిష్యుడుగా ఉన్న ఎవరంటే యూదా ఇస్కరియోతు కూడా జలోతీయుడు అన్నట్టు బైబిల్. అంటే వీడు తిరుగుబాటు స్వభావం కలిగిన వాడు. అంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి అంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన ఒకడిని, ఒక నక్సలైట్ లాంటోడిని, ఒకడిని, ఒక మావోయిస్ట్ లాంటోడిని యేసుక్రీస్తు ప్రభు ఒక శిష్యుల్లో ఒక శిష్యుగా జాయిన్ చేసుకున్నాడు. అంటే బహుశా ఎవరంటే ఆహ్, యూదా ఇస్కరియోతు మేబీ రాంగ్ రీజన్స్‌తో ప్రభు దగ్గరికొచ్చాడు. అదంటే చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు. యూదులు మనల్ని పరిపాలిస్తున్నారు. రోమీలు మనల్ని పరిపాలిస్తున్నారు యూదుల్ని. ఈయన యూదుడు. అయితే ఈ యూదులు అందరూ ఈయన చుట్టూ చేరుతా ఉన్నారు. అట్‌లీస్ట్ ఈయన ఒక రాజ్యాన్ని ఆయన ఏర్పరుస్తాడేమో అని బహుశా ఆ ఉద్దేశంతో వచ్చేసుండొచ్చు. కానీ తన యొక్క మోటోని ప్రభు గౌరవించాడు. ఎందుకంటే ఒక రాజ్యం రావాలి ఆయన మోటో బానే ఉంది. కానీ మీరు వెపన్స్‌తో వెళ్తున్నారు అది తప్పు అని తన దగ్గర పెట్టుకొని చాలా విషయాలు చెప్పాడు. సో 3.5 సంవత్సరాలు ఆయనతోనే తిరిగాడు. కాబట్టి పరిసయ్యులు కానీ, సద్దుకాయలు కానీ, జెలోతీయులు కానీ, ఇక ప్రజలు ఏం చూస్తున్నారంటే ఒక మెరుగైన సమాజం చేయాలి అంటే ఏం చేయాలంటే ఒక్కొక్కరు ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. కొంతమందేమో ఏమంటున్నారంటే గో బ్యాక్ అని అంటున్నారు. కొంతమందేమో గో ఫార్వర్డ్ అని అంటున్నారు. కొంతమంది గో అగెయిన్స్ట్ అంటున్నారు. ఇప్పుడు చెప్పండి ఇలాంటి ప్రజలు ఈ కాలంలో లేరా? ఈ కాలంలో లేరా? కొంతమంది చెప్తున్నారు గో బ్యాక్. కొంతమంది సనాతన ధర్మాన్ని పాటిస్తున్న మన ఇండియాలో చాలా మంది హైందవ సహోదరులు ఏమంటున్నారంటే, సనాతన ధర్మం ఉంది. ఆ సనాతన ధర్మం వదిలేసి వచ్చాము. కాబట్టి మనకి ఇట్లా జరుగుతున్నాయి. గో బ్యాక్. వెళ్దాం బ్యాక్‌కి అంటారు. అప్పుడు మెరుగైన సమాజం ఏర్పడుతది అని మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమంటారంటే, ఈరోజు మోడర్న్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రియలిస్టులు గానీ, లేకపోతే యంగ్ జనరేషన్ ఏం మాట్లాడుతుందంటే, గో ఫార్వర్డ్. మనం చాలా దూసుకుంటూ ముందుకెళ్ళిపోతాం. మోడర్నిజం, లిబరలిజం అని వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. కొంతమంది నక్సలైట్‌లు గానీ, లేపోతే మావోయిస్టులు గానీ, లేదా టెర్రరిస్టులు గానీ వీళ్ళేం చేస్తారంటే, వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తున్నారు. గో అగెయిన్స్ట్ అని చెప్పి ఏం చేయాలంటే దేవుని రాజ్యం తీసుకురావాలని వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇంకా విచిత్రం ఏంటంటే కొంతమంది చేస్తుందంటే గో ఔట్ అంటూ మాట్లాడుతున్నారు. ఎవరంటే మనకు తెలుసు కొంతమంది సాధువులు, సద్గురువు లాంటి వాళ్ళు ఏం మాట్లాడతారంటే, ఈ ప్రపంచానికి వేరుగా ఆలోచిద్దాం. వేరుగా ఒక ట్రాన్స్‌లోకెళ్ళిపోదాం అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పండి. ఈ 4 కాన్సెప్ట్‌లో ఏ కాన్సెప్ట్ అన్నా నీకు బెటర్ వరల్డ్ చేసిందా? ఒక మెరుగైన ప్రపంచాన్ని, ఇక శాపం లేని ఒక ప్రపంచాన్ని, ఏడుపు లేని ప్రపంచాన్ని ఏమైనా ప్రామిస్ చేసిందా? దేవుని వాక్యం నీకు నాకు ప్రామిస్ చేసింది. అదంటే అలాంటి ప్రపంచాన్ని నేనిస్తాను. ఆ నూతన ఆకాశాన్ని, నూతన భూమిని ఇస్తాను. అదేం చేస్తదంటే అక్కడ ఏడుపుండదు, ఇంక బాధుండదు, ఆ మరణమైనను ఉండదు, ఇంకా పేదరికం ఉండదు, ఇంకేముండదు, ఇనీక్వాలిటీ ఉండదు, కాస్ట్ ఉండదు, ఇంకేముండదు. అలాంటి ప్రపంచాన్ని దేవుడు నీకు నాకు ప్రామిస్ చేశాడు. సో, అలాంటి ప్రపంచం నేను చేయాలంటే ఏం చేయాలి అనంటే, మీ ఇన్‌వర్డ్ యాటిట్యూడ్ మారాలి. లోపలది మారాలి, బయట కాదు. మీరు బయటికి చాలా బ్రాండెడ్ బట్టలు వేస్తున్నారు. అది బయట అపియరెన్స్ వరకు. కానీ ఎవరు లోపలున్న విషయాలను పట్టించుకోవట్లేదు. మీరు బయటికి ఏం మాట్లాడుతున్నారంటే, నేను వ్యభిచరించట్లేదు కదా అనుకుంటున్నారు, హత్య చేయట్లేదు కదా అనుకుంటున్నారు. కానీ నేను లోపలున్న విషయం చెప్తున్నాను. మీరు వ్యభిచరించట్లేదు బయటికి బానే ఉన్నారు. కానీ లోపల మీకు కామపు చూపులున్నాయి, కామపు ఆలోచనలున్నాయి. ఒక స్త్రీని మొహపు చూపు చూస్తేనే వ్యభిచరించినట్లు మాట్లాడేశారు. సో, బయటికి నేను నరహత్య చేయట్లేదు అంటున్నారు. కానీ లోపల మీరు ఎవరి మీద కక్ష పెట్టుకున్నారు. అవకాశం లేదు కాబట్టి మీరు ఆవిడని చంపట్లేదు. అవకాశం వస్తే చంపడానికి ఎంతమంది రెడీ? లోపల కక్ష ఉంది కదా! కొట్టించడానికి రెడీయే కదా! సో, ఇప్పుడు మారవలసింది ఎక్కడంటే పైన విషయాలు కాదు. మారవలసింది లోపల నుంచి. ఆ లోపల నుంచి ఆ చేంజ్ రావాలి. అది దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అందుకని 10 ఆజ్ఞలు మీరు చూస్తున్నప్పుడు 10 ఆజ్ఞలు కేవలం ఔట్‌వర్డ్ యాక్షన్స్ మాత్రమే మార్పు తీసుకొచ్చింది. కానీ ఈ కొండ మీద ప్రభువు చేస్తున్న ప్రసంగం ఇన్‌వర్డ్ యాటిట్యూడ్ లోపలికెళ్తుంది. అదేనంటే ఒక్కొక్క పాయింట్‌ని మనం నేర్చుకున్నాం. అదేంటే ఆహ్, దీనత్వం అంటే ఏంటి? సాత్వికం అంటే ఏంటి? దుఃఖపడడం అంటే ఏంటో? దేని గురించి దుఃఖపడాలి? ఇవన్నీ మనం ఒక్కొక్క పాయింట్ మనం నేర్చుకుంటా ఉన్నాం. సో, డీప్ హార్ట్‌లోకి వెళ్తది. ఎందుకంటే కమాండ్‌మెంట్స్ ఓల్డ్ టెస్టమెంట్‌లో ఉన్న కమాండ్‌మెంట్స్ ఈ ప్రజలు ఎలా చూసారంటే, అరే! మేము వ్యభిచరించట్లేదు. అరే! మేము దొంగతనం చేయట్లేదు. ఇలాగే మాట్లాడారు. కానీ దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇక్కడ మాట్లాడదాం. అది ఆజ్ఞలను తీసుకొచ్చి అంటున్నాడు. ఇదిగో దొంగిలించొద్దన్నారు గదా! లేకపోతే ఇదిగో వ్యభిచరించొద్దనుంది గదా! అయితే నేను మీకు చెప్పిందేంటంటే ఆజ్ఞ ఇచ్చిన వాడే ఆజ్ఞ యొక్క ఒరిజినల్ మీనింగ్ చెప్తా ఉన్నాడు. అదేంటే నేను మీకు చెప్పిందేంటంటే మీరు కామంతో చూస్తే మోహపు చూపే ఏంటంటే మీరు వ్యభిచరిస్తున్నారు. అవకాశం లేదు కాబట్టి వ్యభిచరించట్లేదు. అవకాశం వస్తే వ్యభిచరించడానికి ఎంతమంది రెడీ? అంటే పాపము యాక్షన్ లేకుండా అంటే యాక్ట్‌లో లేకపోయినా థాట్‌లో ఉంది.
క్రియలో లేకపోయినా ఆలోచనలో ఉంది. సో అక్కడి నుంచి మార్పు చెందాలి మీరు. దేవుడు ఎంత పరిశుద్ధుడనంటే, ఎంత పర్ఫెక్షన్ కోరుకుంటున్నాడో, ఇప్పుడు ప్రభు యొక్క బోధల నుంచి నాకు అర్థమవుతుంది. అందుకని కొండ మీద ప్రసంగం యొక్క గొప్పతనం అదే. సో, మనం బియాటిట్యూడ్స్‌లో ఒక్క పాయింట్‌గా మనం అదంతా నేర్చుకోవడం సాధ్యమైంది. అందుకని బియాటిట్యూడ్స్‌లో ధన్యతలో మనం నేర్చుకున్నది ఏంటనంటే, ఏం చెప్తున్నాయి ధన్యతలు అనంటే, ఆ యొక్క దేవుని రాజ్యం అనుకున్న అలాంటి రాజ్యంలోకి నేను ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎవరు ఎంటర్ అవుతారు అనంటే, ధన్యులు. ఎవరు ధన్యులో చెప్పాడు. ఎవరు ధన్యులట? ఎవరు ధన్యులో చెప్పాడు. ఏంటిదంట? దీనులు ధన్యులు. ఆ! దీనులు ధన్యులు. తర్వాత అక్కడున్న మాటలు చూడండి. దీనులు ధన్యులు, ఆత్మవిషయమైన దీనులైన వారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికరం గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తం హింసింపబడిన వారు ధన్యులు. అలా 8 పాయింట్స్ మనకి అర్థమైంది. సో, ఇవన్నిట్లో ఇలాంటి వాళ్ళందరూ ధన్యులు అని మాట్లాడుతా ఉన్నాడు. సో, వాళ్ళు ధన్యులు. అయితే వాళ్ళకేం కలుగుతుంది? ఏమొస్తదంట? వాళ్ళకేం జరుగుతుంది చెప్పాడు. ఎవరు ధన్యులో చెప్తున్నాడు. వాళ్ళకేం కలుగుతుందంట? అంటే వాళ్ళకేం కలుగుతుందన్నట్టు తెలుసా? ఒకటి వాళ్ళకి పరలోక రాజ్యం వారధి. వాళ్ళు ఓదార్చబడతారు. వాళ్ళు భూమిని స్వతంత్రించుకుంటారు. వాళ్ళు తృప్తిపరచబడతారు. వాళ్ళు కనికరం పొందుతారు. వాళ్ళు దేవుని చూస్తారు. వాళ్ళు దేవుని పిల్లలనబడతారు. వాళ్ళంటి వారిది పరలోక రాజ్యం. 8 పాయింట్స్ చెప్పాడు. సో, మొట్టమొదటిది ఏమంటాడనంటే, వాళ్ళది దేవుని రాజ్యం. దీనులు ధన్యులు. వాళ్ళదేమంటాడంటే వాళ్ళేమంటారు? పరలోక రాజ్యం వారిది. కాబట్టి ఏం మాట్లాడదంటే అథారిటీ గురించి మాట్లాడతాడు. దిస్ టాకింగ్ అథారిటీ. సో, అక్కడ గమనించవలసిన పాయింట్ ఏంటే అథారిటీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ పవర్. పవర్ వేరు, అథారిటీ వేరు. అదేనండి మీకు ఉదాహరణ చెప్తాను. అదేంటంటే ఆహ్, ఆహ్, మీరు రోడ్ మీద వెళ్తున్నారు. ఒక ట్రాఫిక్ పోలీస్ మిమ్మల్ని ఆపేసాడు. ఇలా పెట్టేసాడు. చెయ్యి అడ్డు పెట్టాడు లాగానే. స్టాప్ బోర్డ్ పెట్టాడు. అంటే మీకు ట్రాఫిక్ పోలీసు మీకన్నా సన్నగుంటాడు. మీరు చాలా హెఫ్టీ బాడీతో ఉన్నారు. తర్వాత దట్టు పెద్ద బైక్ కారు మీదో లేకపోతే పెద్ద లారీ మీద వస్తున్నారు. మీరు ఆలోచించండి. ట్రాఫిక్ పోలీసు ఇలాగంటే చిన్న బోర్డ్ పెట్టుకుంటే మీరెందుకు ఆగిపోయారు? బికాజ్ తనకి అథారిటీ ఉంది. కానీ ఆ లారీని తీసుకొని మీద నుంచి వెళ్ళిపోయారనుకోండి ఈయన ఆపగలడా? ఆ పవర్ అయితే లేదు. పవర్‌కి, అథారిటీకి తేడా అంటే పవర్ అనేది దేవుడు నాకిచ్చాడు. అందుకని శిష్యుల్ని ఇద్దరిద్దరికే పంపించినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయనకి పవర్ ఇచ్చాడు. అదండి అథారిటీ ఇచ్చాడు. మీరెళ్లి ఇచ్చేయండి. అయితే పవర్ నేనిస్తా. అందుకని ఈ పవర్‌కి, అథారిటీకి మధ్య ఉన్న తేడా ఏంటో నాకు తెలియాలి. ఈ విషయం నాకు అర్థం కాకపోతే మీరు చూడండి అదంటే డిసైపుల్స్‌కి అంటే ప్రభు యొక్క శిష్యులకి ఏమిచ్చాడంటే దేవుడు అథారిటీ ఇచ్చాడు. పవర్ ఆయనిచ్చాడు. ఆయన శక్తితో చేశారు. సో, క్రిస్టియన్స్‌కి మనకిచ్చేదంటే దేవుడు పవర్ ఇస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే అథారిటీ ఉండదు. పవర్ చలాయిస్తారు. అదెలా ఉంటదండి? ఇప్పుడు తాలిబాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్టులున్నారు. వాళ్ళకేముందంటే చంపేస్తారు. పవర్ ఉంది. కానీ ఏం లేదంటే అథారిటీ లేదు. కాబట్టి అథారిటీ అండ్ పవర్ 2 ప్యారలెల్‌గా వెళ్ళడం అది కోరుకుంటాడు. దేవుడు నాకు ఇస్తున్న ప్రామిస్ ఏంటంటే అలాంటి వాళ్ళకి ఏం దొరుకుతుందంటే అథారిటీ. ఆ అథారిటీ ఏంటి అనంటే దేవుడు నాకు మీరు చూడండి మీరు ఒకవేళ క్రిస్టియన్స్ ఒకవేళ దీని గురించి ఆలోచిస్తే రిఫర్మేషన్ టైమ్‌లో అంటే మతోద్ధారణ జరిగిన టైంలో బైబిల్ అంతా వెలుగులోకి రాకుండా ఓన్లీ లాటిన్, గ్రీక్ అండ్ హీబ్రూలో మాత్రమే బైబిల్ పెట్టుకొని అనేకమైన తప్పుడు బోధలు చర్చ్‌లోకి ఎంటర్ అయినప్పుడు ఇప్పుడు మధ్యలో మీడియేటర్స్‌గా కొంతమంది సెయింట్స్‌ని పెట్టుకొని, లేపోతే మేరీని ఆరాధన చేయడం. ఇలాంటి కాన్సెప్ట్స్ ఎప్పుడైతే చర్చ్‌లోకొచ్చిందో మీరు ఆలోచించండి. అక్కడ ఉన్న విషయం ఏంటనంటే అథారిటీ ఇప్పుడు చెప్పండి ఎక్కడి నుంచొస్తుంది? అథారిటీ ఎవరిస్తారు? చర్చ్ ఇస్తదా? దేవుడివ్వాలా? హూ ఈస్ గ్రేటర్? చర్చ్ ఆర్ గాడ్? గాడ్. దేవుడే మొట్టమొదటి. తర్వాత సంఘం. కాబట్టి ఏమైందనంటే ఈ అథారిటీని ఎవరు తీసుకుంటే పవర్ ఎవరు తీసేసుకున్నారంటే, అథారిటీని ఎవరు తీసుకున్నారంటే చర్చ్ తీసుకుంది. దట్ ఈస్ అది జరిగింది. మనకెలాగుందో మనకు తెలుసు. కానీ రిఫర్మేషన్‌లో మార్టిన్ లూథర్ రిఫర్మేషన్ దగ్గర ఏమైందంటే, ఆ అథారిటీని ఎవరంటే అంటే బైబిల్ ద్వారా అథారిటీని తీసుకొచ్చారు. సో, చర్చ్ ఈస్ నాట్ ఫైనల్ అథారిటీ. ఎవరంటే బైబిల్ ఈస్ ద ఫైనల్ అథారిటీ అని మార్టిన్ లూథర్ రిఫర్మేషన్‌లో మనకొచ్చింది. కాబట్టి ఈరోజు మనం అల్టిమేట్ ఏంటంటే చర్చ్ తీసుకున్న నిర్ణయాలు కాదు. బైబిల్ ఏం చెప్తుందో అది సత్యం. చర్చ్ ఏం చెప్తుంది, పోప్ ఏం చెప్తున్నాడు, పాస్టర్ ఏం చెప్తున్నాడు, అలెఫ్ ఏం చెప్తున్నాడు ఇది ప్రాముఖ్యం కాదు. సో, అలెఫ్ చెప్పినా, అది పోప్ చెప్పినా, ఎవరు చెప్పినా అది బైబిల్‌కి వ్యతిరేకంగా ఉంటే పక్కన పెట్టవలసిందే. ఈరోజు కొన్ని చర్చెస్‌లో
గే మ్యారేజ్‌కి పర్మిషన్ ఇచ్చేసారు. పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అబ్బాయిలకి పెళ్లి చేస్తున్నారు. అమ్మాయిలకి పెళ్లి చేస్తున్నారు. ఆ పరిస్థితుల్లోకొచ్చేసింది. ఎందుకని? అథారిటీని తీసేసుకున్నారు. ఏంటంటే చర్చ్ అథారిటీ అని అనుకున్నారు. బైబిల్ అథారిటీ కాలేదు వాళ్ళకి. సో, ఇక్కడ మాట్లాడుతున్న విషయాలు ఒకటి అథారిటీ మీద నేను కొన్ని అసైన్‌మెంట్స్ ఇస్తున్నాను. ఆ అసైన్‌మెంట్ మీద మీరు ఫోకస్ చేయండి. అంటే అథారిటీ గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి. సో, మొట్టమొదటిది గాడ్ గేవ్ మనకేమిచ్చాడంటే అథారిటీ ఇస్తున్నాడు. రెండోది ఏమంటున్నాడంటే ఆయన మనకిస్తుందంటే దే విల్ బి కంఫర్టెడ్ కదా! అంటే వాళ్ళు ఓదార్చబడతారు. అంటే ఎంకరేజ్‌మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మీలో ఎవరన్నా దీన్ని నోట్ చేసుకొని ఎంకరేజ్‌మెంట్ గురించి మీరు మాట్లాడడానికి ట్రై చేయండి. ఒకటి అథారిటీ, రెండోది ఎంకరేజ్‌మెంట్. మూడోది ఏమంటున్నాడంటే మూడోదేమన్నాడు? సాత్వికులు ధనులు వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఇక్కడేం మాట్లాడుతున్నాడంటే దే విల్ ఇన్‌హెరిట్ అంటే వాళ్ళు ఇన్‌హెరిట్ వాళ్ళు స్వాతంత్రించుకుంటారు. భూలోకాన్ని ఆక్రమిస్తారు. స్వతంత్రించుకుంటారు. అంటే ఏం మాట్లాడదంటే ప్రొవిజన్ గురించి మాట్లాడుతుంది. ప్రొవిజన్ ఆఫ్ ఎవ్రీ నీడ్. ప్రొవిజన్ గురించి మాట్లాడారు. దేవుడు మనకి ఆ ప్రొవిజన్స్ ఇచ్చాడు. అది మాత్రమే కాదు. కిందకొచ్చినప్పుడు ఏమంటంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధనులు వాళ్ళు తృప్తిపరచబడతారు. అంటే దే విల్ బి ఫుల్‌ఫిల్డ్. ఫిల్డ్. తృప్తిపరచారు. అంటే సాటిస్ఫాక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. సాటిస్ఫాక్షన్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత కిందకొచ్చినప్పుడు కనికరము గలవారు ధన్యులు వారి కనికరము పొందెదరు. సెవెంత్ వర్స్‌లో అంటున్నాడు. కాబట్టి ఏమంటాడంటే దే విల్ బి షోన్ మెర్సీ అని అన్నాడు. సో, పాషన్ టువర్డ్స్ అదర్స్. ఎలాంటి మినిస్ట్రీ అనంటే పాషన్ టువర్డ్స్ ద అదర్స్ అనే ఒక మినిస్ట్రీని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అంత మాత్రం కాదు. హృదయ శుద్ధి గలవారు ధనులు వారు దేవుని చూచెదరు. కాబట్టి ఏమనంటే దే విల్ సీ గాడ్. వాళ్ళు దేవుని చూస్తారు. కాబట్టి అంటే స్పిరిచ్యువల్ విజన్ గురించి మాట్లాడుతున్నాడు. ఈస్ టాకింగ్ అబౌట్ ది స్పిరిచ్యువల్ విజన్. అండ్ ఫైనల్‌గా ఆయన మాట్లాడుతుంది నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు నేను మాట్లాడుకున్నాను దాని గురించి. ఆయన ఏం మాట్లాడితే దే విల్ బి కాల్డ్ ఎస్ సన్స్ ఆఫ్ గాడ్. అంటే ఏమంటున్నాడంటే బికమ్ మోర్ లైక్ గాడ్ ఇన్ డైలీ లైఫ్. కాబట్టి 8 పాయింట్స్. ఒకటి అథారిటీ, రెండోది ఎంకరేజ్‌మెంట్, మూడోది ప్రొవిజన్, నాలుగోది సాటిస్ఫాక్షన్, ఐదోది పాషన్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ అదర్స్, అలాగే ఆరోది లేకపోతే స్పిరిచ్యువల్ విజన్, ఆ తర్వాత ఫైనల్‌గా బికమ్ మోర్ లైక్ గాడ్ ఇన్ ద డైలీ లైఫ్. 7 వచ్చినాయా? నేను ఇంకొకటి ఎక్కడో మిస్ చేశాను. ఐ లెట్ యూ నో. నేను వీలుంటే గ్రూప్‌లో అది పెడతాను. సో, అథారిటీ, ఎంకరేజ్‌మెంట్, ప్రొవిజన్ అండ్ సాటిస్ఫాక్షన్ అండ్ ద పాషన్ ఫర్ ద మినిస్ట్రీ అండ్ ద స్పిరిచ్యువల్ విజన్ అండ్ బికమింగ్ మోర్ లైక్ గాడ్. దేవునిలాగా అవ్వడం. ఇది దేవుడు నీకు నాకు ఇచ్చిన బియాటిట్యూడ్స్‌లో నీకు నాకు ఇచ్చింది. దీని ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే తన రాజ్యాన్ని కట్టుకోవాలనుకుంటాడు. తన రాజ్యం కట్టాలి అనంటే ఫస్ట్ థింగ్ నేను మొదటి ఆదాము యొక్క లిస్ట్‌లో ఉన్నాను. పాపం నన్నేలుతుంది. అందుకని నేను రాజుగా లేను. కదా! మరి అదే కదా! అదేంటి మన ప్రసంగికులు నేర్చుకున్నాం. ప్రసంగి గ్రంథంలో ఉన్న మాట 10వ అధ్యాయము ఇదొక్క మాట నేను చెప్పి ముగిస్తాను. ప్రసంగి గ్రంథంలో మనం నేర్చుకున్న ఈ మాట. అక్కడున్న మాట ఏంటంటే సారీ. 10వ అధ్యాయము 5-7 వచనాలు. 10వ అధ్యాయము 5-7. పొరపాటున అధిపతి చేయు దుష్కార్యం ఒకటి నేను చూచితిని. ఎలయనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగాల్లో ఉంచబడుటయు, హ్మ్. గనులు క్రింద కూర్చునుటయు, పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు, అధిపతులు సేవకుల వలె నేల నడుచుటయు నాకు కనబడెను. సో, ఆల్రెడీ దీని గురించే మనం దీంతోనే స్టార్ట్ చేసాం. అంటే ఏమన్నాడంటే సో, బియాటిట్యూడ్స్‌ని ఈ లైన్‌లో తీసుకోవాలి. అదేంటంటే ఎవరైతే ఆ! పరిపాలించి గుర్రాల మీద స్వారీ చేయాలో వాళ్ళెలా ఉన్నారంటే సెర్వెంట్స్‌గా ఉన్నారట. ఎవరైతే సెర్వెంట్‌గా బుద్ధిహీనంగా ఉన్నారో వాళ్ళేం చేస్తారంటే గుర్రాల మీద స్వారీ చేస్తారు. అది మన పొలిటికల్ లీడర్స్‌లో చూసినా అదే కనబడతది. జ్ఞానం ఉన్నవాడేమో పొలిటికల్ లీడర్స్ పక్కన ఐఏఎస్ ఆఫీసర్‌లయి చేతులు కట్టుకుంటారు. జ్ఞానం లేనోడు 10థ్ ఫెయిల్ అయినోడు మాత్రం మనల్ని పరిపాలిస్తా ఉంటాడు. అది అక్కడే కాదు వితిన్ ద చర్చెస్‌లో కూడా అదే ఉంది. చివరికి మన వ్యక్తిగత జీవితంలో చూస్తే అదేంటే పాపం కూడా మన పరిస్థితి అలా చేసింది. డబ్బు మనకి యజమానిగా, రాజుగా ఉందా? లేదా నన్ను బానిసగా ఉందా? సో, పాపము నాకు రాజుగా ఉందా? అది నన్ను పరిపాలిస్తుందా? నేను దాన్ని పరిపాలిస్తున్నానా? కాబట్టి 10వ అధ్యాయము 5 నుంచి 5-7 వచనాల్లో ఉన్న మాటలు అదే కనబడుతుంది. 10థ్ చాప్టర్ 5-7 వర్సెస్‌లో అదే కనబడుతుంది. సో, అందుకని ఏదైతే నన్ను ఏలాలో సో, నేను పాపాన్ని ఏలాలి. పాపం నన్నేలేస్తుంది. అందుకనే నేను పాపానికి బానిసనయిపోయినోళ్ళు చాలా మందున్నారు ఈ ప్రపంచంలో. దాంట్లో మేబీ వీడియో కాన్ఫరెన్స్‌లో మీలో చాలా మంది ఇంకా పాపానికి కొన్ని రకాలమైన పాపాలకు మీరు బానిస అయిపోయుండొచ్చు.
ప్రభు ఏమంటాడంటే, నా రాజ్యం వస్తుంది. రాజ్యం వచ్చేదాకా అని మీరు ప్రార్థన చేస్తున్నారు. నా రాజ్యం రావాలంటే మీ క్యారెక్టర్ మారాలి. సో మీరు లోకానికి వెలుగ్గా, ఉప్పుగా ఉండాలంటే మొట్టమొదట అది చేసే మునుపు, ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ముందు మీ క్రిస్టియన్ క్యారెక్టర్‌ని మార్చుకోవాలి అనే బియాటిట్యూడ్స్‌ని దేవుడు నీకు నాకు అందించాడు. కాబట్టి మీరు చదివినప్పుడు బియాటిట్యూడ్స్ నుంచి ఒక నోట్స్ తయారు చేసుకోండి. మీరు ఇక 8 డేస్ మీరు ఏదైతే విన్నారో దాన్ని బేస్ చేసుకొని, మీరు వీలుంటే మీరు ఎక్కడైతే మీరు పనిచేస్తున్నారో మీ వర్క్ ప్లేసెస్‌లో కానీ, లేకపోతే కాలేజెస్‌లో కానీ, లేకపోతే మీరు ఏదైనా చర్చ్‌కి వెళ్తే యూత్ సర్వీస్‌లో కానీ, మెయిన్ సర్వీస్‌లో కానీ, మీకేదైనా అవకాశం వస్తే దీని మీద మీరు టీచ్ చేయడం నేర్చుకోండి. దీని మీద ఒక అవేర్‌నెస్ మీరేంటంటే మీరు పెట్టండి. అప్పుడేమవుతుందంటే మీరు ఎవరికైనా బోధించడం చేస్తే మీకంటూ మనకు ఒక్కొక్క వచనం మీద ఒక్కొక్క రోజు మనం ప్రసంగం చేసుకుందాం. సుమారు ఒక్కొక్క వచనం మీద గంటన్నర చొప్పున మనం మాట్లాడుకుందాం. సో 8 లేకపోతే మీరు 8 బేయాటిట్యూడ్స్ నుంచి మీరు ఒక క్రిస్పీగా మీరేమన్నా చెప్పగలిగితే, వాక్యాన్ని షేర్ చేసుకోగలిగితే మీ చర్చెస్‌లో షేర్ చేసుకోమని కోరుతా ఉన్నాను. అలా ఉండేలాగా దేవుడు మనల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత మనం విట్‌నెస్ టైమ్ ఇది. సో ఎవరు బయటికెళ్ళిపోవద్దు. ఎందుకంటే నేను ఈరోజు మెసేజ్ ఇవ్వలేదు. ఓన్లీ ఉపద్ఘాతం మాత్రమే క్లోజ్ చేస్తున్నా. ఈరోజు కేవలం విట్‌నెస్ టైమ్ మాత్రమే కాబట్టి ఎవరు క్విట్ అవ్వొద్దని మీకు 9 వరకు ఎలాగో ఉంటున్నారు కాబట్టి ఆ 9 వరకు కమిట్మెంట్ ఇవ్వండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇగదవా గత 8 రోజుల నుంచి ఇగదవా దేవుని యొక్క రాజ్యానికి మేము వారసులం అవ్వాలి అనే ప్రామిస్ ఉంది. అయితే అవ్వాలి అనంటే ఆ వారసులుగా మా క్యారెక్టర్ ఎలా మారాలో రోజుకి ప్రభా ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ మీద మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రభా ఎవరి యొక్క జీవితంలో ఏదైతే ఇన్‌ఫ్లూయెన్స్ చేసిందో ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి. జ్ఞానం అనుగ్రహించండి. ప్రభా వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో స్ట్రాంగ్‌గా నిలబడే కృపను అనుగ్రహించి నడిపించమని, ఇగదవ ఎవరైతే ముందుకొచ్చి ఇదిగో విట్‌నెస్ షేర్ చేసుకుంటానని అన్నారో, ఆ బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రభా వాళ్ళిస్తున్న విట్‌నెస్‌ల వల్ల ప్రభా ఇదిగో మేము కూడా బ్లెస్ అవ్వడానికి, మేము ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి మీ కృపను అనుగ్రహించి నడిపించమని, మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్ యూ సో మచ్. అండ్ ఎస్పెషల్లీ ఐ రియల్లీ థాంక్ డెన్నిస్. ఎందుకంటే డెన్నిసే నాకు ఈ థాట్ ఇచ్చాడు యాక్చువల్‌గా. ఎందుకంటే నేను విట్‌నెస్ షేర్ చేసుకుంటానన్న అనే మాటని డెన్నిస్ ఇచ్చాడు. దాన్ని బట్టి డెన్నిస్‌కి నాకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నా. యాహ్! విల్ స్టార్ట్ అవర్ విట్‌నెస్ విత్ డెన్నిస్ యొక్క విట్‌నెస్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. గో అహెడ్. హలో. థ్యాంక్ యూ అన్న నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. రియలీ బ్లెస్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ వెబినార్. సో కరోనా వైరస్ వచ్చినప్పుడు ద లాక్డౌన్ అండ్ ఈ క్వారంటైన్లో ఉన్నప్పుడు ది ఓన్లీ థింగ్ నా మైండ్లో ఏముండిందంటే ఇంకా నాకేముందిలే టైము, ఐ నీడ్ టు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్ 3 అకౌంట్స్ యాక్టివేట్ చేసుకొని ఐ నీడ్ టు స్పెండ్ మై టైమ్ అని అనుకున్నాను. సో దట్ వాస్ ది ఓన్లీ థింగ్ రన్నింగ్ ఇన్ మై మైండ్ అండ్ ఐ స్పెంట్ ఆల్మోస్ట్ 6 to 7 days లైక్ దాట్. దాని తర్వాత సెకండ్‌న ఎల్ఎఫ్ఎన్ దగ్గర నుంచి నాకు మెసేజ్ వచ్చింది సేయింగ్ దట్ దేర్ ఇస్ అ వెబినార్ అన్నట్టు. సో ఆ మెసేజ్ నాకు ఆ హోలీ స్పిరిట్ డాక్టరీన్ స్టార్ట్ అయినప్పుడు వచ్చింది. సో దానికి ముందు ఐ వాస్ జస్ట్ నాకు వచ్చిన థాట్ ఏంటంటే కరోనా వైరస్ వచ్చింది, వరల్డ్‌లో చాలా మందికి వచ్చింది, బట్ దెన్ నాకు రాలేదు, నా ఫ్యామిలీకి రాలేదు, నా ఫ్రెండ్స్‌కి రాలేదు. అండ్ ఆల్మోస్ట్ మేబీ ఒక 100 మెంబర్స్ నా సర్కిల్‌లో ఉంటే వాళ్ళకి కూడా రాలేదు. సో ఇంతమందికి రానప్పుడు నా దగ్గర నాకు కరోనా వైరస్ లేదు గానీ నాకేముందంటే ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ టైమ్. సో ఈ టైంని నేను ఎట్లా యుటిలైజ్ చేసుకోవాలి అనే థాట్ నాకొచ్చింది. సో యాస్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉన్న నాకు ది ఓన్లీ థింగ్ ఇస్ ఐ నెగ్లెక్ట్ ఎ లాట్ ఆఫ్ బైబిల్ స్టడీ టైమ్ అన్నమాట. అంటే పేరెంట్స్ చిన్నప్పటి నుంచి చెప్పేది ఏంటంటే బైబిల్ బైబిల్ అండ్ ప్రేయర్, బైబిల్ స్టడీ అండ్ ప్రేయర్ మార్నింగ్ చేసుకోవాలి అని. సో ల్యాక్ ఆఫ్ టైమ్‌ని నేను మంచి రీజన్‌గా పెట్టుకునేవాడిని నాట్ టు డూ ఇట్ ఆర్ నాట్ టు ప్రయారిటైజ్ ఇట్ సో మచ్ ఇన్ మై లైఫ్. అండ్ దెన్ దిస్ కేమ్ అ టైమ్ వేర్ నాకు నేను బిజినెస్ చేస్తాను కాబట్టి నా యాక్టివిటీలో ఐ హ్యావ్ నథింగ్ ఇన్ మై మైండ్ ఎక్సెప్ట్ ఫ్రీ టైమ్. సో ఐ థాట్ ఐఎమ్ సూపర్ అకౌంటబుల్ టు గాడ్ ఇఫ్ ఐఎమ్ వేస్టింగ్ దిస్ టైమ్ అని నేను అనుకున్నప్పుడు ఐ స్టార్టెడ్ అటెండింగ్ ద వెబినార్స్. అండ్ దెన్ అసలు అలెఫన్న మాట్లాడుతున్నప్పుడు కానీ వెన్ ఐ ప్రేడ్ అండ్ దెన్ అటెండెడ్ ద వెబినార్ అసలు ఇంత డెప్త్‌గా ఇంత కోర్ నాలెడ్జ్ పొందొచ్చా బైబిల్ నుంచి, ఇంత ఆలోచించొచ్చా అనే ఆలోచన నాకొచ్చింది. ఎందుకంటే నౌడేస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గానీ, చర్చెస్ గానీ ఎక్కువ గ్రేస్ గురించి, లవ్ గురించి, ఫెయిత్ గురించి మాట్లాడతారు కానీ కోర్ టాపిక్స్ ఎవరు మాట్లాడట్లేదు. అండ్ ఎందుకంటే దోస్ ఆర్ వెరీ హార్ష్ టు ద హార్ట్ అన్నమాట. నీకు చాలా కఠినంగా అనిపిస్తాయి.
సో బియాటిట్యూడ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ సెకండ్ డేస్కే నేను చాలా బాధపడ్డాను అసలు. అంటే నేను ఈ ఒక్క దానిలో క్వాలిఫై అవ్వనే అని అనుకున్నాను. అండ్ దెన్ ద సెకండ్ థింగ్ ఏంటంటే ఒక వర్స్ నుంచి 1.5 అవర్ మాట్లాడుకోగలగచ్చా అనే ఒక థాట్ వచ్చింది నాకు. అంటే నేనేమనుకున్నానంటే ఎలఫన్ ఒకే దాంట్లో మొత్తం ఫినిష్ చేస్తాడేమో అని అనుకున్నాను. బట్ దెన్ ఫస్ట్ డే బియాటిట్యూడ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక్క వర్స్ గురించి 1.5 అవర్ మెడిటేట్ చేశాము అంటే ఇంత డెప్త్ ఉందా అసలు బైబిల్‌లో నేర్చుకోవడానికి అని అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఇంత నేర్చుకునేటప్పుడు ఇట్ ఈస్ బేసికలీ ఎ సెల్ఫ్ రిఫ్లెక్షన్. అంటే నేనేంటి అంటే పూర్ ఇన్ స్పిరిట్ అంటే ఏంటి? బ్లెస్డ్ ఆర్ ద మీక్ అంటే నన్ను నేను క్వెషన్ చేసుకోవడం మొదలుపెట్టాను. అంటే నేను అంటే ఎల్లప్పన్న చెప్పే ఫేజ్‌లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 10, 15 స్క్రిప్చర్స్ కోట్ చేస్తాడు బైబిల్‌లో. సో అన్నీ నేను గుర్తుపెట్టుకోలేను కాబట్టి రాసుకోవడం మొదలుపెట్టాను నుంచి. అండ్ దెన్ ద నెక్స్ట్ డే ఐయామ్ మెడిటేటింగ్ ఆన్ దట్ వర్డ్. సో ఆ అన్ని స్క్రిప్చర్స్ నేను మళ్ళీ చదవడము అండ్ దెన్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ నేను పొందడము అండ్ ప్రేయింగ్ రిగార్డింగ్ ద వర్డ్. సో ఇదంతా జరుగుతున్నప్పుడు ఏంటంటే నాలో ఒక భయం మొదలైంది. అండ్ మోర్ ఓవర్ నేనసలు దీంట్లో కొంచెమన్నా క్వాలిఫై అవ్వగలుగుతున్నానా అంటే ఐ యామ్ నోవేర్. ఎందుకంటే ఆహ్, ఇంత ఇంత ఫాస్ట్ మూవింగ్ వరల్డ్‌లో అండ్ నేను చేసేదంతా తప్పు అని ఒకరు చెప్తుంటే నాకు చాలా హార్ష్‌గా ఉంటది. అండ్ మోర్ ఓవర్ నా మనసాక్షికి ఐ యామ్ ఏబుల్ టు బి ఆహ్, ఐ యామ్ ఏబుల్ టు పుట్ మై సెల్ఫ్ దేర్. సో ఎలఫన్న ఒకరోజు సామ్స్ 51 ఎక్సర్‌సైజ్ చెప్పినప్పుడు నేను చాలా సార్లు సామ్స్ 51 చదివాను గానీ ఐ నెవర్ మెడిటేటెడ్ ఆన్ ఇట్ లైక్ హౌ ఐ డిడ్ థట్ డే. సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఒక్కొక్క వర్స్ చదివి ప్రేయర్ చేస్తున్నప్పుడు ఐ రియల్లీ ఫెల్ట్ దట్ సారో. అంటే నేను ఇంత భయంకరనైనా కూడా నన్ను యేసే యాక్సెప్ట్ చేశాడా? ఇంత సమయంలో కూడా ఇట్లాంటి మనిషిని కూడా యేసే నన్ను దగ్గరికి పిలుచుకొని అంటే ఇంత టైం నాతో స్పెండ్ చేస్తున్నాడా? ఇట్లా మాట్లాడుతున్నాడా నాతో అనేది ఐ వాస్ రియల్లీ టచ్డ్. అంటే ఇట్లా కూడా చేయొచ్చు అనేది ఇట్ వాస్ రియల్లీ బ్లెస్సింగ్ టు మీ త్రూ ద స్క్రిప్చర్. సో బియాటిట్యూడ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇట్ వాస్ మోర్ లైక్ ఎ సెల్ఫ్ రిఫ్లెక్షన్ టు మీ. సో అది ఆ రోజు ఎలక్ట్రానిక్ కాల్ చేసినప్పుడు కూడా ఇంత క్రైసిస్ జరుగుతుంది వరల్డ్‌లో ఇంత భయంకరంగా ఉంది. కానీ నేను హ్యాపీగా ఉన్నానన్నా అని. అంటే నాట్ టు బి ఆన్ ది అదర్ సైడ్ వేర్ ఐ యామ్ హ్యాపీ దట్ దేర్ ఇస్ కరోనా వైరస్ అన్నట్టు కాదు గానీ. బట్ ఐ యామ్ వెరీ హ్యాపీ దట్ గాడ్ ఈస్ యూజింగ్ ఎలఫోనా ఇన్ దిస్ మీడియం ఇన్ దిస్ టైమ్ టు మెడిటేట్ ఆన్ ద వర్డ్ అండ్ షేర్ ఇట్ టు అస్. అండ్ నేను నా పర్సనల్ కమిట్మెంట్ ఏంటంటే ఐ నీడ్ టు సీ ఎ చేంజ్ ఆన్ మైసెల్ఫ్ ఆన్ బిఫోర్ కరోనా వైరస్ అండ్ ఆఫ్టర్ దిస్ లాక్‌డౌన్. సో నాలో నేను ఆ చేంజ్ ఉండాలి అనే ఈ కమిట్మెంట్ అయితే నేను తీసుకున్నాను. అండ్ ఐయామ్ ప్రేయింగ్ టువర్డ్స్ ఇట్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బి నార్మల్ అందరూ ఉండేలాగా నేను ఉండాలనుకోవట్లేదు. అండ్ వెన్ గాడ్ హస్ టోల్డ్ మీ దట్ ఐ హావ్ సెట్ యూ అపార్ట్ ఐ వాంట్ టు బి సెట్ అపార్ట్. అండ్ ఇదంతా చదివిన తర్వాత ఈ బియాటిట్యూడ్స్ నేను ఫినిష్ అయిన తర్వాత ఐ వాస్ క్వెషనింగ్ మైసెల్ఫ్ ఇదంతా నేను చేయగలుగుతానంటే భయమేసింది. ఎందుకంటే నేను చేయలేను కాబట్టి. చదవడానికి చాలా బాగుంటుంది. వినడానికి బాగుంది. రాసుకోవడానికి బాగుంది. మెడిటేట్ చేయడానికి బాగుంది. బట్ దెన్ ప్రాక్టికాలిటీకి వచ్చినప్పుడు నేను చేయగలుగుతానా అంటే ఐ కాంట్ డూ ఇట్ ఆన్ మై. సో అండ్ దెన్ ఐ గాట్ కంఫర్టెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ సేయింగ్ దట్ నేను చేయలేను గానీ ఇఫ్ ఐఎమ్ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఇఫ్ స్పిరిట్ ఇస్ లీడింగ్ మీ దెన్ ఐ విల్ డెఫినెట్లీ బి ఎ విట్నెస్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. సో ఈ ఈ కింగ్డమ్‌లో ఈ ప్లేస్‌లో నెల్లూరులో నన్ను దేవుడు ఉంచడం అనేది ఐ హావ్ ఆల్వేస్ బీన్ confused. But then I really want to know how the Spirit will lead me in this place, and God will use me through His glory. And I thank Elefana a lot for taking time to teach us the Beatitudes and the other Bible scriptures to us. And I thank the organizers for this. And thank you, Elefana, for this time. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ డెనిస్. నీ విట్నెస్ చాలా ఇంపాక్ట్ చేసింది. ఎందుకంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ కరోనా అనే ఒక లైఫ్ని అట్లా సెట్ చేసుకోవాలని నువ్వు నిర్ణయించుకోవడం, నేను ఛాలెంజెస్ ఎలా ఉన్నప్పటికీ సెట్ అపార్ట్ అనే కాన్సెప్ట్ని నేను తీసుకొస్తాను అని నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మనం అందరం కలిపి డెన్నిస్ గురించి ప్రార్థన చేద్దాం. మన ప్రైడ్స్లో డెన్నిస్ని జ్ఞాపకం చేసుకోమని అందరినీ కోరుతా ఉన్నాను. అండ్ ఇంకెవరన్నా? థ్యాంక్ యూ డెన్నిస్. సో బబ్లు ఉన్నారు, అలాగే మనోజ్ఞ ఉన్నారు, అట్లాగే ఇంకా మనోజ్ఞ కజిన్ ఆవిడ ఉన్నారు, అట్లాగే
బ్లెస్ యూ ఉన్నది. ఇట్లా కొంతమంది ఉన్నారు. కొందరు తొందరగా. బబ్లు ఆర్ యూ రెడీ? అన్న యాహ్! గో హెడ్ హలో బబ్లు. బబ్లు. అన్న వినబడుతుంది అన్న వాయిస్? హలో బబులు వినిపిస్తుంది. ఓకే ఓకే అన్న. అన్న ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న. అయితే ఈ యొక్క బియాటిట్యూడ్స్ గురించి నేను చాలాసార్లు నేను ఎప్పుడు మాథ్యూ చదివాను అండ్ అంటే ఈ గాస్పల్స్ చాలాసార్లు చదివాను కానీ ఎప్పుడు అయితే నేను ఇంతలా డిగ్ చేసుకుని నా యొక్క సెల్ఫ్ అప్లై చేసుకోవడం కానీ ఇదైతే ఎప్పుడు జరగలేదు. అంటే ఒక రీబోర్న్ ఎక్స్పీరియన్స్ పొందాను కానీ అసలు ఏం చేయాలి? ఓకే రీబోర్న్ ఎక్స్పీరియన్స్ పొందాను, నా వల్ల యూజ్ ఏంటి? ఓకే పర్పస్ ఉంది, పోనీ పర్పస్ ఏంటి నాకు తెలియట్లేదు, పోనీ సరిగ్గా డిగ్ చేయడం రావట్లేదు, సరైన సోర్స్ లేదు ఎక్కడని ఏంటి అని అన్న ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు నేను ఆల్ఫాన్‌కి నేను కనెక్ట్ అయ్యాను. అండ్ బియాటిట్యూడ్స్ వచ్చేటప్పటికి యాంగర్ గురించి అన్న పవర్ అండర్ కంట్రోల్ అని మాట్లాడినప్పుడు నేను చాలా బాధపడ్డాను, ఏడ్చాను. అంటే ఈ యొక్క బియాటిట్యూడ్ జరిగినప్పుడు హ్యాపీ నేను చాలా ఆనందపడ్డాయి ఉన్నాయి, చాలా బాధపడ్డాయని ఉన్నాయి. అయితే నేను బాధపడింది ఏంటంటే యాంగర్ గురించి. చాలా అంటే నేను నా కోపం వల్ల చాలా మందిని హర్ట్ చేశాను. అరే! నా వల్ల ఎంతమంది హర్ట్ అయిపోయారా? అంటే నన్ను దేవుడు ఫర్‌గివ్ చేశాడు. సో, నేనెందుకు ఫర్‌గివ్ చేయకూడదు ఆళ్ళని? అంటే చిన్న చిన్న ఇష్యూస్ కూడా వాళ్ళని హర్ట్ చేసేస్తుంటే వాళ్ళు ఎంతకలా ఫీల్ అవుతారు హార్ట్ వర్క్ తీసుకొని మనల్ని అన్న ఒక ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి నేను ప్రతి ఒక్కళ్ళకి నాకు నాకు గుర్తున్నంత వరకు అందరికీ నేను సారీ చెప్పుకుంటూ ఎళ్ళాను. అండ్ నెక్స్ట్ ప్రైడ్ విషయంలో కూడా నేను అంటే దేవుళ్ళో ఎక్కువుంటాను అన్న ఒక ప్రైడ్. అండ్ తర్వాత అన్నన్నట్లు దాన్ని దాన్ని ఐడెంటిఫై చేయడం కూడా మనకొక ప్రైడ్ లానే ఉంటది మళ్ళీ. అసలు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఏంటి? అని అన్నప్పుడు కూడా దీనికొక సొల్యూషన్ దొరకటం. అండ్ తర్వాత సెకండ్ పీటర్ సెకండ్ చాప్టర్ 21 వర్స్‌లో అసల ఒక వర్స్ అంటే ఇంకా దేవుడు ఇలా చాచిపెట్టి కొట్టినట్లయితే నాకైతే అనిపించిందసల. అంటే ఎన్ని సార్లు ఇంకా పడిపోతావు, ఎన్ని సార్లు కుక్కలాగా ఇంకా అట్లా, అలా అని చెప్పి ఆ ఒక్క వర్డ్స్‌తో నేను చాలా ఏడ్చాను, బాధపడ్డాను. అంతలా దేవుడు నన్ను లవ్ చేస్తున్నా గానీ, నేను మాత్రం కనీసం ఆయన ప్రేమను అంగీకరించకుండా, నేను నా ఇష్టం వచ్చిన నాకు లైఫ్‌లో నేను లీడ్ అవుతూ, మళ్ళీ చేసిన పాపాన్ని మేము చేస్తూ, పడిపోతూ అసల ఆ గిల్టొచ్చేది మళ్ళీని. అంటే మళ్ళీ దేవుడి దగ్గరికెళ్తే నన్ను రిసీవ్ చేసుకుంటాడా? సాటాన్ అలా డిసీవ్ చేసేది. ఏంటంటే మళ్ళీ దేవుడి దగ్గరికెళ్తే నిన్ను దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? మళ్ళీ కాబట్టి మళ్ళీ ఇందులోనే ఉండిపో అని ఎంత డిసీవ్ చేసినా ఇలాగా ఈ యొక్క బేయాటిట్యూడ్స్ వల్ల మళ్ళీ నేను ఒక పవర్ అందుకుని మళ్ళీ ముందుకు నడవడానికి ఒక చాలా హెల్ప్‌ఫుల్ అయింది. అండ్ అండ్ లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఒక ఎగ్జాంపులర్ లైఫ్‌లా ఒక సొసైటీలో నేను ఉండాలి. ఒక ప్లాట్‌ఫార్మ్‌ని అయితే నేను క్రియేట్ చేయాలి. దేవుడి రాజ్యం కోసం. నా వల్ల నుంచే మార్పు రావాలి. నా ఫ్యామిలీకి తీసుకురావాలి. అండ్ నా సొసైటీలో కూడా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఎగ్జాంపులర్ లైఫ్‌లో నేను లీడ్ చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ పెర్సిక్యూషన్ గురించి ముందైతే నేను దేవుడి గురించి నిలబడితే నిజంగానే చాలా నిందలు, అవమానాలుంటాయి. హతసాక్షులు కూడా అయిపోవాలి. బాబోయ్! దేవుడిని నమ్మితే ఇలా ఉంటదా అని నేను రీబోర్న్ ఎక్స్‌పీరియన్స్ లేకముందు నేను విన్న ఒక అంటే మా చర్చ్‌లో చెప్పిన మాటలన్నీ ఇంత ఇంత భయమేసేది. అండ్ నిన్న అన్న చెప్పిన దానికైతే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలా జాయ్ అనంటే నిజంగా ఒక ఎక్స్‌పీరియన్స్ అయితే అంటే దేవుడిని రుచి చూసి తెలుసుకోవడం అంటే ఏంటి అని అన్నదైతే ఈ యొక్క వీక్ జరిగిన ఈ యొక్క బియాటిట్యూడ్ వీక్స్ అన్నిటిలో చాలా నేను ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి చాలా మారటానికైతే దేవుడు నాకు సహాయం చేశాడు. అండ్ దీనిలో నిలబడడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్ముతున్నానన్న. థాంక్స్ అన్న. థ్యాంక్ యూ బబ్లు. థ్యాంక్ యూ. బబ్లు ఈస్ మై కజిన్. నా కజిన్ చిన్నోడు బబ్లు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీఎస్సీ చేస్తున్నాడు. బబ్లుకి దేవుడిచ్చిన ఎంత అంటే చాలా చిన్న ఏజ్‌లోనే ఎట్ ద ఏజ్ ఆఫ్ 10థ్ ఆ టైంలో నుంచే దేవుడిని అంగీకరించేసాడు. చాలా స్ట్రాంగ్‌గా నిలబడుతున్నాడు బబ్లు. బబ్లు గురించి ప్రేయర్ చేయండి. బబ్లు తీసుకున్న నిర్ణయాలు అంటే దేవుడు ఎంత స్పెసిఫిక్‌గా చిన్న చిన్న విషయాలను గూడా మాట్లాడడం అనేది ఏంటో, ఎక్కడెక్కడ మార్పులొచ్చినియి అనే విషయాలు చాలా ధైర్యంగా చెప్పిన దాన్ని బట్టి మనం బబ్లు గురించి కూడా ప్రార్థన చేయాలి. డెన్నిస్ గురించి, బబ్లు గురించి. యాహ్! ఇంకెవరన్నా? మనోజ్ఞ. అన్నయ్య. హలో!
హలో. మనోజ్ఞ. వినిపిస్తుందా అన్నయ్య? యా, ఓకే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు డేట్ April 23rd. ఇంకొక 3 days అయితే 26 అంటే లైక్ ఎగ్జాక్ట్‌గా 1 month మనం ఈ వెబినార్ స్టార్ట్ చేసుకొని. సో లాక్‌డౌన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత నార్మల్‌గానే లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ 10 నుంచి ఈవినింగ్ 6:30 వరకు నిన్న వర్క్ చేస్తున్నాను. సో స్టార్ట్ అయినప్పుడు అనుకున్నాను, అరే డే మొత్తం ఇలాగే అయిపోతుంది, బోర్ కొడతది, ఏం చేయాలి అన్నట్టు అనుకున్నాను. బట్ సడన్‌గా 26th రోజు అన్నయ్య నాకు కాల్ చేసి, ఇలా వెబినార్ ఉంటుంది, ఇట్స్ అ వీడియో కాన్ఫరెన్స్, సో పార్టిసిపేట్ చెయ్యి నువ్వు, ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ టు యూ, నీకు చాలా బెనిఫిషియల్ ఉంటుంది అని చెప్పి అన్నయ్య నాకు చెప్పడం, నేను ఆ రోజు నుంచి నేను జాయిన్ అవ్వడం, అంటే ఇప్పటివరకు టిల్ డేట్ ఏ ఒక్క సెషన్ కూడా నేను మిస్ అవ్వలేదు. మరి అందుని బట్టి దేవుడికి నేను వందనాలు చెప్తున్నాను. నా వరకు నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది ఏంటి అంటే, మేబీ పెరిగిన వాతావరణం అంటే చర్చ్‌లో చెప్పేవి విని, లేకపోతే మనం చర్చెస్ అటెండ్ అయిన వాతావరణం ఏమో తెలీదు కానీ, లిటరల్‌గా నా వరకు ఎలా అంటే క్రిస్టియానిటీ ఆర్ రిలిజియన్ ఈజ్ సంథింగ్ దట్ సండే చర్చ్‌కెళ్ళామా, పాటలు పాడామా, వాక్యం విన్నామా, వచ్చేసామా. ఇంతే. అంటే నువ్వెంత ప్రార్థన చేస్తావు, లేకపోతే నువ్వెన్ని గంటలు ప్రార్థన చేస్తావు, ఉపవాసం ఉంటావా లేదా. సో అంటే మేబీ మనం విన్న టీచింగ్స్‌ని బట్టి అది మనం దాన్ని అక్కడి వరకే రిస్ట్రిక్ట్ చేసామేమో, కన్‌ఫైన్ చేసామేమో క్రిస్టియానిటీ అంటే. బట్ ఇవి సెషన్స్ అన్ని విన్న తర్వాత నాకేమర్థమైంది అంటే, క్రిస్టియానిటీ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ నో వాక్యం వినడం, ప్రేయర్ చేయడం, దానికి మాత్రమే రెస్ట్రిక్ట్ అవ్వలేదు. యాజ్ ఎ క్రిస్టియన్ నీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. దట్ ఈస్ టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అది కూడా ఈ ఎర్త్‌లోనే. నువ్వు ఎక్కడున్నా గాని, నో మ్యాటర్ వేర్ యూ ఆర్, వాట్ యూ ఆర్, హౌ యూ ఆర్, నీ వర్క్ ప్లేస్‌లో నువ్వు ఎక్కడున్నా కూడా యూ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ద ట్రూ ఐడెంటిటీ ఆఫ్ క్రైస్ట్ అనేది, దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ హావ్ లెర్న్డ్. ఇంకా ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే సిన్ గురించి వచ్చినప్పుడు నా ఒకలాంటి లైక్ కొంచెం ప్రైడ్ యాజ్ ఇన్ అంటే మనం కేటగరైజ్ చేస్తాం. నా వరకు నేనైతే కేటగరైజ్ చేసుకున్నాను సిన్స్ అంటే లైక్ అబద్ధం చెప్పడం, లేకపోతే ఏమన్నా చేయడం. అంటే అబద్ధం కూడా కావాలని చెప్పడం కాదు. అది అనుకోని పరిస్థితిలో మేబీ ఇంకొకరిని సాటిస్ఫై చేయడానికో, లేకపోతే ఆ సిట్యుయేషన్‌ని బట్టో ఒక చిన్న మాట లేకపోతే అబద్ధం చెప్పడం. ఇదేంటంటే అది చిన్న తప్పు. సిన్ అంత కన్సిడరబుల్ కాదు. లైక్ ఒకవేళ మనం వ్యభిచారం చేసినా, లేకపోతే ఇంకొకరిని చంపేసినా, ఇవన్నీ పెద్ద పెద్ద పాపాలు. ఇవన్నీ చిన్న చిన్న పాపాలు. ఇవేమి దే డోంట్ మేక్ మచ్ డిఫరెన్స్ అన్నట్టు నా వరకు నేను కేటగరైజ్ చేసుకున్నాను. బట్ వాక్యం వింటూ వింటూ నాకేమర్థమైందంటే, దేవుడి దృష్టికి పాపం చిన్నదైనా, పెద్దదైనా ఒకటే. అంటే ఐ టుక్ ప్రైడ్ ఇన్ దట్, సేయింగ్ దట్ అరే నేను వాళ్ళలా లేను, వాళ్ళు ఇలా చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు అలా ఉంటున్నారు, ఐ యామ్ నాట్ లైక్ దెమ్. సో ఐ టుక్ ప్రైడ్ ఇన్ మై సెల్ఫ్, సేయింగ్ దట్ ఐ యామ్ నాట్ లైక్ దెమ్. అంటే అన్నయ్య మొన్న కోట్ చేసిన ఎగ్జాంపుల్ కూడా అదే. ఆ సుంకరి ప్రార్థన, ఇంకా అలాగే పరిసయ్యుడి ప్రార్థన. సో ఆయన అలాగే నేనెలా ఉన్నాను, నీతనలా లేను అని చెప్పి హి టుక్ ప్రైడ్ ఇన్ హిమ్‌సెల్ఫ్. సో వాజ్ ఐ. ఐ టుక్ ప్రైడ్ ఇన్ మై సెల్ఫ్, సేయింగ్ దట్ ఐ యామ్ నాట్ లైక్ దెమ్. అంటే నేను అట్లాంటి పెద్ద పెద్ద పాపాలు చేయట్లేదు. నేను చిన్న చిన్నవే చేస్తున్నాను. సో అని చెప్పి నేను ఆ విషయంలో ఐ యూజ్డ్ టు టేక్ ప్రైడ్. అండ్ నాకు ఇంకొకటి, నాకెక్కువ ఈ బియాటిట్యూడ్ స్టార్ట్ అయినప్పుడు ఫోర్త్ గివ్ మీ ఎ సెకండ్. సో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆ సెషన్‌లో చెప్పినప్పుడు అన్నయ్య ఒక 3 పాయింట్స్ చెప్పారు. సో వాట్ డస్ పూర్ ఇన్ స్పిరిట్ మీన్? సో అని చెప్పి నోయింగ్ యువర్ సెల్ఫ్, యాక్సెప్టింగ్ యువర్ సెల్ఫ్ అండ్ బీయింగ్ యువర్ సెల్ఫ్. ఆ 3 పాయింట్స్ నన్ను ఎంతగా ఇన్‌ఫ్లూయెన్స్ చేశాయి అంటే, దీస్ 3 పాయింట్స్ హావ్ లిటరల్లీ బికమ్ అ పార్ట్ ఆఫ్ మై ప్రేయర్ టుడే. సో నోయింగ్ యువర్ సెల్ఫ్ అంటే మీ స్ట్రెంగ్త్స్ గానీ, వీక్‌నెసెస్ కానీ, హిడెన్ డిజైర్స్ గానీ, లేకపోతే సీక్రెట్స్ కానీ, వాటెవర్ ఏమున్నా కూడా ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు నో యువర్ సెల్ఫ్ ఆర్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ వాట్ యు ఆర్ అనేది. అండ్ దెన్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. సో మనం ఏంటంటే అవతల వాళ్ళని చూసి మనం వాళ్ళలా లేము అని చెప్పి మనల్ని మనం ఒకలాంటి సాటిస్ఫైడ్ పొజిషన్‌లో ఉంటాము. బట్ సెకండ్ పాయింట్ యాక్సెప్టింగ్ యువర్ సెల్ఫ్. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్. అండ్ అందరిలో ఉంటుంది అది నాది అని నేను అనుకుంటున్నాను. బట్ నాలో కూడా కొంచెం కనిపించని గర్వం అయితే నాలో ఉంది. దట్ ఈస్ వాట్ ఐ హావ్ రియలైజ్డ్. ఇలా ఈ సెషన్స్ అయ్యే కొద్దీ ఐ రియలైజ్ దట్ కనిపించని గర్వం ఉంది. మేబీ మనుషులకి అది పైకి కనిపించకపోవచ్చు. బట్ సమ్‌వేర్ ఐ టుక్ ప్రైడ్ ఇన్ మై సెల్ఫ్. మేబీ బికాస్ ఆఫ్ మై స్కిల్స్ కావచ్చు, నాకున్న స్కిల్స్ కావచ్చు, లేకపోతే నో మ్యాటర్ వాట్, ఆ హిడెన్ ప్రైడ్ అనేది నాలో ఉంది. సో ఐ హ్యాడ్ టు యాక్సెప్ట్ దట్, ఐ హ్యాడ్ టు
accept that I had it in me. సో అది accepting yourself and then being yourself. చాలా వరకు మనకేమవుతుందంటే ప్రపంచానికి what we show to the world is different from what we actually are. సో మనం మనుషులు మనలో ఏదైతే చూడాలి అనుకుంటారో అది చూపిస్తాం మనం మనుషులకి. కానీ మనం ఏంటి అనేది that only we know. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలా అంటే ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయకుండా వెన్ యూ ఆర్ అ క్రిస్టియన్ దాట్ మీన్స్ దట్ యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ ట్రాన్స్పరెన్సీ. ఎందుకంటే బైబిల్లో ఉంటుంది లెట్ యువర్ ఎస్ బి ఎస్ అండ్ నో బి నో. కానీ మనం ఏంటంటే జస్ట్ ఇంప్రెస్ పీపుల్ ఆర్ లేకపోతే ఏదో ఒకటి కానీ మనం ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయము. లేకపోతే చర్చ్లో ఉన్నప్పుడు మంచిగా ఉండడం, లేకపోతే వీళ్ళతో ఉన్నప్పుడు మంచిగా ఉండడం. బట్ మనలో కూడా దేర్ ఆర్ థింగ్స్ దట్ పీపుల్ అదర్స్ డోంట్ నో. సో నాకు అదే అనిపించింది. సో ఐ హ్యావ్ టు మెయింటైన్ దట్ ట్రాన్స్పరెన్సీ అండ్ దాట్ విడ్ బీ మై మోటో. ఏంటి అంటే లైక్ ఈ లాక్డౌన్ అయిపోయే టైం అంతట్లో నేను కూర్చుని నేను ఫస్ట్ థింగ్ ఐ డూ ఇస్ లైక్ నేను ఐ హ్యావ్ టు నో మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ మై సెల్ఫ్ అండ్ హ్యావ్ టు బీ మై సెల్ఫ్. అంటే నేను దేవుణ్ణి అడగాలి, ప్రభా ఇవి ఉన్నాయి, ఇంకా నాకు తెలియనివి నాలో చాలా ఉండొచ్చు. సో అవి ఒక్కొక్కటిగా నాకు రివీల్ చెయ్యి. వాట్ ఐఎమ్ అనేది లెట్ మీ నో. what I am supposed to be, what I am not supposed to be, and how I am supposed to be, ఇవన్నీ నాకు రివీల్ చేయి. సో దట్ ఎట్ ది ఎండ్ లాక్డౌన్ పీరియడ్ అయిపోయిన తర్వాత when I face the world, when people see that, let them see that transformation, let them see that change in me. So that has literally become my prayer. And ఇంకొకటి ఏంటంటే I read somewhere, your religion is what you do when the prayer is over. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఏమనుకుంటా ఉంటే మన రిలీజియన్ అయ్యేసరికి మన చర్చ్కి వెళ్ళాము వచ్చేసాము అది. బట్ ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే యువర్ రిలీజియన్ ఈస్ వాట్ యూ డూ వెన్ ద ప్రేయర్ ఈజ్ ఓవర్. సో దాట్ ఈస్ వేర్ ఒక పాయింట్ అంటే నేను అన్నయ్య చెప్పిన మెసేజెస్ అన్ని నేను ఐ కుడ్ కనెక్టెడ్ టు దిస్ స్టేట్మెంట్. సో అంటే ఐ హ్యాడ్ టు నన్ను నేను ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నాను. సో నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి. బికాస్ చర్చ్లో ఉన్నంత వరకు బాగానే ఉంటాను, చర్చ్ అయిపోయిన తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత వాట్ ఐఎమ్ ఈస్ వాట్ ఐ డూ ఈజ్ మై రిలీజియన్. సో ఇప్పుడు నేను ఐ బోస్ట్ మై సెల్ఫ్ సేయింగ్ దట్ ఐఎమ్ ఎ క్రిస్టియన్, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ డూయింగ్, నేను నా స్టేట్మెంట్ క్రిస్టియన్ అన్న స్టేట్మెంట్ నేను జస్టిఫై చేయడానికి నేను ఏం చేస్తున్నాను అనేది దట్ ఈస్ అగైన్ ఎ క్వశ్చన్ మార్క్. సో ఈ స్టేట్మెంట్కి నేను చాలా రిలేట్ చేసుకున్నాను. అండ్ అంటే ఇప్పుడు నేను నా ప్రేయర్ అయిపోయిన తర్వాత నేను ఎలా ఉంటాను అనేది నా రిలీజియన్ స్టేట్ చేస్తుంది అన్నప్పుడు సో ఐ హావ్ బికమ్ ఈవెన్ మోర్ కాషియస్ అనమాట. అంటే సో మనం మంచులో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా సో ప్రేయర్ అయిపోయిన తర్వాత లేకపోతే చర్చ్ అయిపోయిన తర్వాత వీక్ డేస్లో మనం ఎలా ఉంటాము, లేకపోతే మన వర్క్ ప్లేసెస్లో ఫ్రెండ్స్తో ఎలా ఉంటాము అనేది కూడా ఈవెన్ దాట్ రిఫ్లెక్ట్స్ ఆ రిలీజియన్ అనేది ఐ కుడ్ రియలైజ్. సో అది నన్ను ఇంకా కాషియస్ చేసింది. సో దాట్ అంటే ఎలా అంటే నేను ఇప్పుడు ఇంకా ఓవర్ కాషియస్ ఉండాలి. అంటే నేను ఏం చేసినా లేకపోతే నా ఫ్రెండ్స్తో సరదాగా నేను ఉన్నా కూడా వాళ్ళతో ఉన్నా నేను బిహేవ్ చేసినా నేను ఏం చేసినా కూడా ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ my religion as in Christianity is what I mean, sons and daughters of Christ. When I call myself a daughter of Christ, so I have to see to it that నేను నిజంగా అలా ఉన్నానా లేదా అనేది. సో that is a very big challenge for me, and ప్రస్తుతం అయితే ఐఎమ్ ఆస్కింగ్ గాడ్ టు హెల్ప్ మీ టు స్టాండ్. ఆ ఛాలెంజ్ నేను ఓవర్కమ్ చేసి దాన్ని ఫేస్ చేసి నేను ఐ హ్యావ్ టు స్టాండ్ యాజ్ అ విక్టర్ ఇన్ దాట్ అన్నది. దాని గురించి నేను దేవుని హెల్ప్ అడుగుతున్నాను. అండ్ లాస్ట్ నాలో ఉన్న ఒక క్వశ్చన్ ఏంటి అంటే సో ఇప్పుడు మన అన్ని చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, ఇన్జస్టిస్, అట్రాసిటీస్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో మీ యాజ్ అ క్రిస్టియన్ ఆర్ యాజ్ అ చర్చ్ వాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ దట్? సో అది నాకు కొన్ని ఇయర్స్ నుంచి నాకు ఆ క్వశ్చన్ ఎప్పుడు ఉండేది బట్ ఐ నెవర్ అంటే గాట్ అన్ ఆన్సర్. ఈ సెషన్స్ త్రూ నాకు ఆన్సర్ వచ్చింది. సో యాజ్ అ క్రిస్టియన్ వాట్ ఐ ఎమ్ ఆర్ హౌ ఐ సపోజ్ టు రియాక్ట్ to all such atrocities that are taking place. So what is my character and how అంటే నేను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను యాజ్ అ క్రిస్టియన్గా అనేది మరి నేను నేర్చుకున్నాను. అందుని బట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. ఫస్ట్లీ మరి ఈ లాక్డౌన్ టైంలో ఆల్మోస్ట్ లైక్ 27 days వివ్ కంప్లీటెడ్. తర్వాత అండ్ ఈ 27 days కూడా మరి ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. బికాస్ ఎందుకంటే దేవుడు ఆలఫానికి అంత నాలెడ్జ్ అంత విజ్డమ్ ఇచ్చి అండ్ ఒక్కొక్కటి అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే లిటరల్గా అరటిపండు ఒలిచిపెట్టి తినిపిస్తున్నట్టు అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో మనం ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, మనం ఎలా ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, మన క్యారెక్టర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అండ్ దేవుని రాజ్యాన్ని మనం ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి
అనేది ఒక్కొక్కటికి ఎంత వివరంగా చెప్పినందుకు ఆలఫ్ అన్నకి అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ నేను ఐ రియలీ బిలీవ్ ఈ సెషన్స్ నాకు చాలా హెల్ప్ఫుల్. ఎందుకంటే సెషన్స్ అయిపోయిన తర్వాత కూడా మేము మా ఫ్రెండ్స్ అప్పుడు మేము డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. లైక్ అది ఇదేంటి మనం ఇలా ఉన్నాం, దిస్ ఇస్ నాట్ వీఆర్ సపోజ్ టు బి, లేకపోతే ఇలా ఉండాలి అని చెప్పి మేము ఒక చిన్న డిస్కషన్స్ కూడా మాకు జరుగుతూ ఉంటాయి. అండ్ అందుని బట్టి ఐ ఫీల్ సో బ్లెస్డ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. వన్స్ అగైన్ I thank God for this wonderful opportunity, and I thank Aleph Anna for making me a part of this webinar. Thank you so much, Anna. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ఞ ఇచ్చిన ఒక పాయింట్లో బిలీఫ్ అండ్ బిహేవియర్ మధ్య ఉన్న తేడా చెప్పింది. సో బిలీఫ్ నుంచే మన బిహేవియర్ వస్తుంది. సొసైటీలో మనం ఏమి నేర్చుకున్నాం అనేది, క్రిస్టియానిటీ అనేది విత్ ఇన్ ద 4 walls చర్చెస్లో ఉన్నదే ప్రాక్టీస్ చేయడం కాదు, డే టు డే లైఫ్లోకి అద్దరినీ కాదు, బిలీఫ్ నుంచి నా బిహేవియర్ రావాలి అనేది పాయింట్ తీసుకొచ్చింది. అట్ ద సేమ్ టైం ఈ యొక్క లాక్డౌన్ నుంచి బయటకు వచ్చినప్పటికీ ఒక ఫ్రెష్ పర్సన్, ఒక కొత్త పర్సన్ని బయట ఉన్న ప్రపంచం చూడాలి అనే థాట్ నిజంగానే అది వండర్ఫుల్ థాట్. అది అందరూ అది ప్రాక్టీస్ చేయగలిగితే, మనం చూడగానే బయటకు వచ్చిన సరే ఏంటో ఎంత మార్పు వచ్చింది, అది నా బిహేవియర్ మనం చూపించగలిగితే బయట ఉన్న ప్రపంచానికి. సో క్రైస్ట్ ఎంత హోలీగా ఉన్న క్రైస్ట్ సిన్నర్స్కి ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశాడు కదా. సిన్నర్స్ అట్రాక్ట్ అయిపోయారు ఆ హోలీనెస్కి. సో అది కానీ మనం చూపించగలిగితే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే సౌమ్య ఉన్నది. సౌమ్య సిస్టర్ సౌమ్య. హలో, సౌమ్య వినిపిస్తుంది. వినబట్లేదు, అక్కడ అన్మ్యూట్ చేయండి, మాట వినబడుతుంది. సౌమ్య మీ మాట వినబడట్లేదు మాకు. మీరు అక్కడ మైక్ బటన్ ఒక ఫిగర్ ఉంది, ఆ ఒక పిక్చర్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది. అన్మ్యూట్ అయినప్పుడు మీరు మాట్లాడితే మాకు వినబడుతుంది. ఓకే, ఇన్ కేస్ సౌమ్య గారు వస్తున్నారు కానీ మరి కనెక్ట్ అవ్వట్లేదు. బ్లెస్సీ ఈస్ దేర్? బ్లెస్సీ, ఆర్ యు దేర్? Yeah, ma'am. Hello. Yeah, Blessy, go ahead. Yeah, sure. Good evening, everyone. నేను 11th నుండి చూసాను, మధ్యలో 2 months మిస్ అయ్యాను, బట్ God has been gracious to me. I've been able to learn so many, and thanks to her. And the first thing, నాకు స్టార్టింగ్ నుండి I'm a student, so నాకు షార్ప్ మార్నింగ్ 9 o'clock నుండి క్లాసెస్ ఉంటాయి. సో I always manage to have time with God, but నాకు ఎప్పుడు లోపల ఉండేది ఎక్కువ టైం మెడిటేట్ చేయాలి, ఎక్కువ తెలుసుకోవాలి, బట్ కొన్నిసార్లు మేబీ నెగ్లెక్ట్ అవ్వచ్చు, కొన్నిసార్లు అసైన్మెంట్స్ వీటి వల్ల బిజీ ఉండే I couldn't make time. And I really think this is an answered prayer. I really thank Annaya for this. So I've always had doubts about the concept of Trinity. ఎప్పుడు ప్రేయర్ చేసేదాన్ని, కొన్ని కాన్సెప్ట్స్ నాకు ట్రై చేసిన అర్థమయ్యేవి కాదు. లైక్ డిఫరెన్స్ ఏంటి సోల్కి, మైండ్కి, అసలు గ్లోరిఫైడ్ బాడీ అంటే ఏంటి అన్న చాలా ఈజీగా సింపుల్ వర్డ్స్లో వాటిని డిఫైన్ చేశారు. అండ్ ఆల్సో నేను సినానిమ్స్ అనుకున్నాను, పునరుత్థానము, పునర్జీవము, ఇవన్నీ. I never thought they are different things, and I need to look at this lens. Moving forward, దేవుడు సారీ గురించి చెప్పినప్పుడు నేను ఎప్పుడు సూపర్ న్యాచురల్ లెన్స్ లో దాన్ని తీసుకోలేదు. అంటే ఆత్మల కొరకు వేదన కలిగి ఉండడం అనేది నేను ఒక నార్మల్ నా డైలీ ప్రేయర్ లో రోజు చేసేదాన్ని. ఎందుకంటే నేను ఒక బిలీవర్ గా నేను దాన్ని చేయాలి, నార్మల్గా నేను చేస్తాను. సో చేసి అంతవరకు నా పని అయిపోయిందని అనుకునేదాన్ని. కానీ ఆ రోజు Anna has showed me a different thing. It has totally changed my prayer routine and cheppaganu. Also, one thing that intrigued me very much is Annaya chepparu, saving mana spirit save ayi unte it's not just enough, కానీ
హెల్పింగ్ ఫర్ ద బెటర్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని. సో ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ డెడ్ అని కోట్ చేశారు. సో నేను ఎప్పుడూ అనుకునేదాన్ని, నా పర్సనల్ సాల్వేషన్ నాకు ఉంది కదా, నా ప్రేయర్స్ నేను చేసుకుంటాను, నాకు చాలు అని. కానీ ఈ వరల్డ్లో కూడా ఒక చేంజ్ తీసుకురావడానికి నేను యాజ్ అ బిలీవర్ వర్క్ చేయాలన్నది టోటలీ చేంజ్ మై పర్స్పెక్టివ్ అబౌట్ థింగ్స్. అండ్ ఆల్సో అన్నయ్య కడపటి ఆదాము లాగా క్రైస్ట్ ఎలా వచ్చి హీ ఓవర్కేమ్ ఫ్లెష్ అని చూపించారో, సో క్రైస్ట్ లైక్ ఇమేజ్ లో వెళ్ళడానికి నేను కూడా నా ఏమైతే వాట్ ఆల్ ఇష్యూస్ ఐ హ్యావ్ విత్ మై పర్సనాలిటీ, నేను కూడా వాటిని ఓవర్కమ్ అవ్వాలి అని నేర్చుకున్నాను. అండ్ ఆల్సో దిస్ వన్ వర్డ్ అన్నయ్య చెప్పిన ఈ 2 words నన్ను బాగా అదే థింగ్ ఇన్ మై మైండ్, కౌంటర్ కల్చర్. హౌ వి ఆర్ సెట్ అపార్ట్ బై గాడ్ టు క్రియేట్ అ కౌంటర్ కల్చర్ అని చెప్పారు. ఐ ఆల్వేస్ థాట్ దేవుడి పిల్లలం, నేను చిన్నప్పటి నుండి సండే స్కూల్లో నేర్చుకున్నాం మనం డిఫరెంట్గా ఉండాలి. సో నేను ఉంటాను, నా ప్రేయర్స్ చేసుకుంటాను, నేను పాపం చేయకుండా ఉంటాను, ఇంకా సో ఐ విల్ బి డిఫరెంట్ అనుకున్నాను. కానీ హౌ ఇట్ యాక్చువల్లీ కమ్స్ ఇన్ టు ప్లే అనేది అన్నయ్య డైలీ సర్మన్స్ ద్వారా చెప్పినప్పుడు it totally changed my perspective on things and helped me to know a lot more about what I ought to do as a believer. And repentance అనేది ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకున్నాను. అండ్ టాకింగ్ అబౌట్ మీక్నెస్, ఆ రోజు that was an eye opener to me. So as a person I always try to do things my way. నేను చాలా విషయాల్లో ప్రైడ్ తీసుకుంటాను, నేను వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను అని చెప్పి. సో అప్పుడు నాకు ఆ రోజు ఇట్ వాస్ అన్ ఐ ఓపెనర్ టు మీ. ఐ వెంట్ టు గాడ్, ఐ ప్రేడ్ అండ్ గాడ్ చాలా చేంజ్ చేసుకోగలుగుతున్నాను నా డైలీ లైఫ్లో, థ్యాంక్స్ టు గాడ్. అండ్ వెన్ అన్నా సెడ్ యాక్సెప్టింగ్ ద సిచ్యువేషన్స్, యాక్సెప్టింగ్ ద పీపుల్ యాజ్ దే ఆర్, లైక్ మనం మన ఫెలో బిలీవర్స్ ఫాల్ట్ చేసినప్పుడు వాళ్ళని జడ్జ్ చేయకుండా ఉండగలగాలి, యాక్సెప్టింగ్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్. లైక్ కొన్నిసార్లు ఐఎమ్ అ పర్సన్ హూస్ లైక్ టు స్టే ఇన్ మై కంఫర్ట్ జోన్. ఒక పని చేయాలంటే ఈ ఇలా ఒక ప్రోటోకాల్ ఫాలో అవుతాను, ఇలా చేస్తాను, ఇలా వస్తుంది అనుకుంటాను. సో ఇఫ్ ఎనీథింగ్ గోస్ అవుట్ ఆఫ్ ఇట్, నేను ఎప్పుడు అది మేబీ దట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ మీ అని చెప్పి తీసుకోను, ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవుతూ ఉండే పర్సన్ నేను. సో when Anna told me about this, it has really been an eye opener to me. So how my character should be built. So righteous గా ఉండాలంటే ఇది అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అన్న చెప్పారు. సో నేను సమాజానికి యూస్ఫుల్ గా ఉండాలంటే, దేవుడికి ముందుగా యూస్ఫుల్ గా ఉండాలంటే నా క్యారెక్టర్ ఫస్ట్ రైచస్ గా ఉండాలి అని, అది ఇట్ హిట్ మీ వెరీ హార్డ్. అండ్